హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మిల్ మేకర్ ఫ్రై రైస్ అయితే చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చికెన్ ఫ్రై రైస్ అయితే ఎట్లుంటుందో సేమ్ అదే మాదిరిగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మిల్ మేకర్స్ తింటా ఉంటే మాత్రం చికెన్ తింటే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చికెన్ తినని వాళ్ళు అయితే ఇలా మిల్ మేకర్ ఫ్రై రైస్ అయితే చేసుకొని తినండి. చికెన్ కు మించిన టేస్ట్ ఉంది, అంత బాగుంది మిల్ మేకర్ ఫ్రై రైస్ అయితే. కొత్త ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇప్పుడైతే మిల్ మేకర్ ఫ్రై రైస్ ఎలా చేశానో చూసేద్దాం. ఫస్ట్ అయితే మిల్ మేకర్లు మనకి ఎన్నైతే అవసరం ఉంటాయో అన్నిటినైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్న తర్వాత వేడి నీళ్ళనైతే ఆ మిల్ మేకర్లలో వేసేసి ఒక 2 minutes ఉంచేసుకోవాలండి. వేడి నీళ్ళల్లో ఎక్కువసేపు అస్సలే ఉంచేసుకోవద్దు. మీరు వేడి నీళ్ళు కాకుండా చల్ల నీళ్ళని పోసినట్లయితే ఒక 5 minutes వరకు ఆ నీళ్ళలోనే ఉంచేసేయాలండి మిల్ మేకర్స్ని. ఇలా 2 minutes వేడి నీళ్ళల్లో ఉంచేసుకున్న తర్వాత వేడి నీళ్ళు వంపేసి మళ్ళీ చల్ల నీళ్ళని అయితే పోసేసుకోవాలి. ఇలా చల్ల నీళ్ళు పోసేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం నేను వీడియోలు చూపించే విధంగా తీసేసుకొని ఇంకొక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. మిల్ మేకర్లో వాటర్ని తీసేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ తీసేయకండి, లైట్గా పైన ప్రెస్ చేస్తూ మాత్రమే తీసేసుకోవాలి. మిల్ మేకర్లో వాటర్ మొత్తం తీసేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని అందులో 2 tablespoon శనగపిండిని, 1 tablespoon కార్న్ఫ్లోర్ని, 1/2 tablespoon పసుపును, 1/2 tablespoon కారంని వేసేసుకోవాలి. కారం మీరు తినే కారం బట్టి కారం అయితే వేసేసుకోండి. తర్వాత 1/2 tablespoon సాల్ట్ను, 1 tablespoon ధనియాల పొడిని, తర్వాత 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసిన తర్వాత వీటిని మెల్లగా కలిపేసుకోవాలండి, స్లోగా కలిపేసుకోవాలి. అలా కలపనికి రానట్లయితే నేను వీడియోలు చూపించే విధంగా ఇట్లా ట్యాప్ చేయాలి. అలా చేసినట్టయితే మొత్తం కలిసిపోతుంది. వాటర్ మాత్రం పోయొద్దండి. మిల్ మేకర్లో ఉన్న వాటర్ సరిపోతుంది కాబట్టి వాటర్ అయితే పోయొద్దు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ అయితే పోసేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్లను అయితే ఆయిల్కు సరిపడన్ని వేసేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు అయిన తర్వాత కదపాలి. మిల్ మేకర్లను ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. మిల్ మేకర్లు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. రెండో వాయి కూడా సేమ్ ఫస్ట్ వాయి లెక్కనే ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్ని మిల్ మేకర్లను వేసేసుకున్న తర్వాత ఫస్ట్ 2 నిమిషాలు అయితే కదపొద్దండి, 2 నిమిషాల తర్వాతనే కదపాలి. అలాగే ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్లో మనం ఎలాంటి ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి మనకు ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసామనుకోండి ఎర్ర కలర్లో వస్తాయి. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే లేదండి. నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదు. వీటిని ఉత్తనే తినేయొచ్చండి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే మస్తు ఉన్నాయి. నేనైతే కొన్ని ఇక్కడనే లాగించేసిన. మిల్ మేకర్లు అన్నిటిని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మిల్ మేకర్ ఫ్రై రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, నిమ్మకాయ వీటన్నిటిని మంచిగా కట్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టేసుకొని ఇందాక మిల్ మేకర్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిలే ఒక పావు నూనె వరకు అయితే వేసేసుకున్నాను. తర్వాత 1/2 tablespoon జీలకర్రను వేసేసి కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను, క్యారెట్, క్యాప్సికమ్ను కూడా వేసేసిన. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. ఎందుకంటే క్యాప్సికమ్ వేసినాం కదా, నీరు వచ్చేస్తుంది. ఈ క్యాప్సికమ్, క్యారెట్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని వేసేసి ఇవి కొంచెం వేగాలి. నేనైతే ముందే అన్నాన్ని అయితే వండేసి ఒక ప్లేట్లోనైతే చల్లారి పెట్టేసుకుంటున్నాను. ఇలా చల్లారి పెట్టుకోవడం వలన మనకు అన్నం పొడి పొడిగా ఉంటుంది. మిల్ మేకర్ ఫ్రై రైస్లోకి వేడి వేడి రైసే కావాలని ఏం లేదండి, చల్లన్నం ఉన్నా సరే వాడుకోవచ్చు. వేడి వేడి అన్నమే కావాలన్నట్టు ఏం కాదు, మీకు ఏ రైస్ ఉంటే ఆ రైస్ వాడుకోవచ్చు. తర్వాత 1/2 tablespoon మిరియాల పొడి, 1/2 tablespoon కారం అయితే వేసేసుకోవాలి. కారం అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే మిరియాల పొడి వేసాం, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. ఎండు కారం వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళకి ఏం కాదు, కానీ స్పైసీ తక్కువ తినే వాళ్ళు మాత్రం చూసి వేసుకోండి కారము. మేమైతే స్పైసీ చాలా తక్కువ తింటాం, అందుకే 1/2 tablespoon మాత్రమే వేసాను. కారం వేసుకున్న తర్వాత 1 tablespoon సాల్ట్, 1 tablespoon ధనియాల పొడి, 1/2 tablespoon చికెన్ మసాలా పొడి ఇవి వేసిన తర్వాత సోయా సాస్ని అయితే 2 tablespoon అయితే వేసేసిన. ఇవన్నీ వేసాక మొత్తం కలిపేసుకోవాలి. అనుకునేరు కాదండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడే ఉంది కదా, నేను కూడా అలాగే కలిపేసిన. కానీ ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలి. ఏమిటా అనుకుంటున్నారా? మిల్ మేకర్స్ అండి. ముందు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మిల్ మేకర్స్ వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ని అయితే బంద్ చేసేసుకోవాలి. స్టవ్ నుండి దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను.
అంతేనండి, ఎంతో సింపుల్ గా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చికెన్ తినని వాళ్ళు మాత్రం ఇలా ఒకసారి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి. చికెన్ తిన్నట్టే ఉంటుంది, సేమ్ చికెన్ లెక్కనే అనిపిస్తుంది ఆ మిల్ మేకర్స్ తింటా ఉంటే. ఇందులో శనగపిండి వేసాం కదా అండి, అందుకే పైన లేయర్ మొత్తం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగున్నాయి. మిల్ మేకర్స్ తింటప్పుడు మాత్రం చికెన్ తిన్నట్లే అనిపిస్తుంది. నిమ్మకాయ ఉల్లిగడ్డతోటి ఈ రైస్ తింటుంటే మాత్రం ఆహా ఎంత బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ మంచి వీడియోతోటి కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.